భారతదేశం నా మాతృభూమి, సుసంపన్నమైన బహువిధమైన వారసత్వ సంపద నాకు గర్వకారణం అని ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకుంటూ జీవనది ప్రవహించేటువంటి సువిశాలమైనటువంటి సుసంపన్నమైనటువంటి గోదావరి నుంచి గల్ఫ్కి ఈ మహిళలు, వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి మహిళలు వలసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచింది. ఇంతవరకు ఎవరు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పాలించారనంటే పెత్తందారులు, ఆధిపత్య వర్గాలు, అగ్రవర్ణాలకు చెందినటువంటి వారే ఈ రాజ్యాన్ని ఏలారు. కనీసం ప్రాథమిక అవసరాలైనటువంటి తిండి తీర్చలేకపోయారు, బట్టలు ఇవ్వలేకపోయారు, నివసించడానికి ఇల్లు ఇవ్వలేకపోయారు. ఈ 80 సంవత్సరాల పాలనలో కనీస అవసరాలు తీరలేదు కాబట్టే ఈరోజు వలసలకు, విదేశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది, మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిండి, బట్ట, ఇల్లు లేనటువంటి కుటుంబం లేదని ఒక చరిత్రను లిఖిస్తుంది.